తెలంగాణలో పొలిటికల్ గ్రౌండ్ సమ్మర్ హీట్ ను మించిపోయింది. 2020 మ్యాచ్ ని తలపిస్తోంది. లీడర్స్ ఎత్తుకు పై ఎత్తులు వేసేసుకుంటున్నారు. హంగ్ ఏర్పడ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో హంగామా నడుస్తుంది. ఏ మాత్రం అవకాశాలు ఉన్నా పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం, దానికి తోడు స్వతంత్ర అభ్యర్థులు అనూహ్య రీతిలో ప్రభావం చూపుతూ ఉండడంతో ఫలితాలు వెలువడక ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో చైర్మన్, మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కొన్నిట్లోనే వచ్చింది. ఇక పలు చోట్ల ఏ ఒక్క పార్టీకి అంత సులభంగా కనిపించడం లేదు. అనేక చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిగా అవతరించారన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. స్వతంత్రులను తమ వైపు తిప్పించుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలు గెలిచిన వారిని పలు చోట్ల క్యాంపులకు తరలించారు. ఇక న్యూట్రల్ గా ఉన్న వారిని తమ బుట్టలో వేసుకునేందుకు ఆఫర్స్ కూడా ఇస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. మెజారిటీ లేకున్నా కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లినట్లుగా టాక్ నడుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్, పట్టణ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా ఉండటానికి పార్టీ అధిష్టానాలు ప్రత్యేక పరిశీలకులను నియమించుకున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని మున్సిపాలిటీలలో ఫలితాల సరళిని బట్టి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఆకర్షించేందుకు ఆకాశ్ మంత్రం కూడా సిద్ధం చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు కూడా రసవంతరంగా సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒకే పార్టీలో 2 గ్రూపుల మధ్య ఉన్న విభేదాలతో రచ్చెక్కుతున్నట్లుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిల మధ్య గ్యాప్ పెరిగిపోవడం పార్టీకి తలనొప్పిగా మారిందన్నట్లుగా కనిపిస్తుంది. ఈ మున్సిపల్ వివాదం కాస్త ఢిల్లీ పెద్దల దగ్గరికి చేరడంతో రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సవాంగ్లతో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వ్యక్తులకే చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుపట్టినట్లుగా తెలుస్తుంది. అటు ఒకవైపు సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య అంతర్గతంగా సాగుతున్న రచ్చ ఇప్పుడు బహిర్గతమైపోయింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రతివ్యూహాలు చేసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. అటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ పీఠాలను దక్కించుకునేందుకు నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అనాధికారిక కేబినెట్ స్థాయిలో జరిగిన సమావేశంలో కీలక చర్చ జరిగిందని తెలుస్తుంది. చైర్మన్, మేయర్ పీఠాలను చేజారకుండా చూసుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లా వారీగా లోక్సభ నియోజకవర్గం కమిటీల చైర్మన్స్ గా పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ మంత్రితో పాటు మరో మంత్రి లేదా సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కార్పొరేషన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అప్పగించినట్లుగా తెలుస్తుంది. మున్సిపాలిటీలకు కూడా మంత్రులను బాధ్యులుగా చేస్తూ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, ఖమ్మంలో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? మున్సిపల్ అండ్ అలాగే కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఖమ్మంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎవరు పీఠాన్ని కైవసం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? శివాని, మనం చూడొచ్చు. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలో దాదాపుగా ఆధిక్యం మొత్తం కూడా కాంగ్రెస్ కే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తం కూడా
ఎక్కువ శాతం సీట్లు కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. అంటే వేరే పార్టీలతోటి కానీ లేకపోతే క్యాంప్ రాజకీయాలు కానీ ఇలాంటివి కూడా ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి 7 మున్సిపాలిటీలు ఒకటి కొత్తగా కార్పొరేషన్ కూడా ఎన్నిక జరిగిందంట. మొత్తం 8 అని చెప్పుకోవచ్చు. అయితే 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కువ కూడా ఆధిక్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ గెలిచిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఇప్పుడు గెలిచినటువంటి వార్డులు దాదాపు 20-25 అట్లా ఒక్కొక్క మున్సిపాలిటీలో ఉన్న సిచ్యువేషన్ కాబట్టి దాంట్లో రిజర్వేషన్ ప్రకారం ఎవరైతే పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్నారో ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో ఆ ప్రకారమే నిర్ణయం తీసుకొని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత షీల్డ్ కవర్ ద్వారానే ఆ చైర్పర్సన్ కానీ లేదా వైస్ చైర్మన్ సంబంధించిన పేర్లని రేపు నేరుగా ప్రమాణ స్వీకారం రోజే ఆ షీల్డ్ కవర్ వస్తుందని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఈ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అంటే ఈ బాధ్యతలు మొత్తం కూడా ఆ స్థానికంగా మున్సిపాలిటీ సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చేతికి షీల్డ్ కవర్ ఇస్తారు. ఆ షీల్డ్ కవర్ అక్కడ ఓపెన్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి అయితే ప్రస్తుతానికి ఐ న్యూస్ చేతిలో ఉన్నటువంటి డేటా ప్రకారం కొంతమంది పేర్లు కూడా వస్తున్నట్టు మనం చూడొచ్చు. ఎందుకంటే మొదటిగా చూసుకున్నట్టయితే యదలాపురానికి సంబంధించిన మున్సిపాలిటీలో దాదాపుగా ఇక్కడ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యూన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ బాధ్యతలు మొత్తం కూడా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడు. అక్కడ ఆయనకు షీల్డ్ కవర్ లో రేపు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ సంబంధించి అంటే వాస్తవానికి మంత్రి చెప్పిన వాళ్ళకి అవుతుంది కానీ అక్కడ షీల్డ్ కవర్ ద్వారా ఆ పార్టీ నిర్ణయిస్తుంది కాబట్టి షీల్డ్ కవర్ మంత్రి తీసుకొస్తారు కాబట్టి అక్కడ పేర్లు ఉంటాయి. దాదాపుగా దీంట్లో చైర్పర్సన్ అంటే యదలాపురానికి సంబంధించిన చైర్పర్సన్ ఏదైతే పోకపత్తిని అనిత పేరు కూడా వినపడుతుందో అదే కాకుండా వైస్ చైర్మన్ సంబంధించినటువంటి తమ్మినేని నవీన్ కి ఇచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ కూడా యదలాపురంలో కనపడుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా సత్తుపల్లి చూసుకుంటే ఇక్కడ చైర్పర్సన్ పేరు మాత్రమే వినపడుతుంది. వైస్ చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి వచ్చినట్టు నిర్ణయం. దీంట్లో పార్టీ వర్గాల నుంచి వస్తున్న పేరు మాత్రం తోట సుజాల రాణి పేరు కూడా సత్తుపల్లి ఏదైతే ఉందో చైర్పర్సన్ రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు పూర్తి స్థాయి కూడా షీల్డ్ కవర్ లో పేరు వచ్చే సిచ్యువేషన్ కాబట్టి అదే కాకుండా వైరాగ్ సంబంధించినట్టు చూసుకుంటే వైరాగ్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినట్టు కూడా అక్కడ దాదాపుగా ఒక పేరు మాత్రమే చైర్పర్సన్ సంబంధించిన పేరు మాత్రమే వినపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ బొర్రా ఉమాదేవి పేరు ఇక్కడ వినపడుతుంది. బొర్రా ఉమాదేవి ఆ ఛాన్స్ కొట్టే అవకాశం చైర్పర్సన్ ఛాన్స్ కొట్టే అవకాశం ఉన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అంతేకాకుండా మధిరకు వస్తారకే మధిరకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి ఇలాగా డిప్యూటీ సీఎం అక్కడ బాధ్యతలు వహిస్తున్నాడు కాబట్టి సో ఆయన చెప్పినటువంటి పేరు అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఉత్కంఠగా ఎందుకంటే మొత్తానికి కూడా అక్కడ ఉన్నటువంటి డివిజన్లలో ఆల్మోస్ట్ ఒక్క డివిజన్ మాత్రమే ఒక ఏరియా మాత్రమే ఒక బీఆర్ఎస్ గెలిచింది. మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాలు ఉంటే మిత్ర పక్షాలు మొత్తం గెలిచినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ చైర్పర్సన్ అను వైస్ చైర్మన్ కి ఆ గట్టి పోటీ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మాకు ఇవ్వమని చెప్పేసి కూడా అక్కడ బాగా ఒత్తిడి వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి అక్కడ మధిరకు చూసుకున్నట్టయితే వేమిరెడ్డి లక్ష్మి తులసిగా ఆ పేరు వస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆమెతో పాటు ఇంకా ఇద్దరు పేర్లు కూడా అక్కడ వినపడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా మన కల్లూరు చూసుకున్నట్టయితే కల్లూరులో కూడా చూసుకోవచ్చు. అక్కడ ప్రధానంగా కొత్త మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత ఎన్నికలు కాబట్టి అక్కడ కూడా చాలా మంది కూడా చైర్పర్సన్ రేస్ లో ఉన్నట్టు వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ప్రస్తుతానికి అయితే తారావతు మోహన్ నాయక్ పేరు అయితే అక్కడ వినపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఇల్లందు మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఇల్లందు మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికంగా గెలిచిన సీట్లు అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్పర్సన్ రేస్ లో మాత్రం కొండపల్లి సరిత పేరు అయితే వినపడుతుంది. అంతేకాకుండా వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి అక్కడ దాదాపుగా జాఫర్ పేరు వినపడుతుంది ఇల్లందు సంబంధించి. అయితే అషరాపేట చూసుకుంటే అషరాపేటలో కూడా ఎక్కువ కాంగ్రెస్ గెలిచింది. అక్కడ వాళ్ళే కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ నవీన్, ఖమ్మం జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ కొనసాగిద్దాం కానీ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ఐ న్యూస్. ఎస్, వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పొలిటికల్ గ్రౌండ్ సమ్మర్ హీట్ ను మించిపోయింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ నవీన్ ఫ్రమ్ ఖమ్మం. ఆయనతో మాట్లాడదాం. సో నవీన్ చెప్పండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో ఏం జరుగుతుందంటే ఎన్నికల రిజల్ట్స్ బయటకు వచ్చాక అప్పుడు ఇండిపెండెన్స్ ని వాళ్ళు క్యాంప్ ఆఫీస్ కు తరలించడము ఇలాంటివి సందర్భాలు మనం చూసాము. కానీ ఈసారి ఎందుకో రిజల్ట్స్ బయటకు రాకముందే ఇండిపెండెన్స్ ని క్యాంప్ ఆఫీస్ కు తరలించడం ఆ సిచ్యువేషన్ మనం చూసాము. సో దీన్ని పొలిటికల్లీ ఎలా చూడొచ్చు అంటారు? శివాని మనం చూడొచ్చు. అదే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేసుకున్న పరిణామాలు కూడా అలాంటివి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అయితే దాదాపు 7 మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయి మెజార్టీ మొత్తం కాంగ్రెస్ కి వచ్చింది. సో అక్కడ ఇండిపెండెంట్ తో పెద్దగా అవసరం లేదు. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు ఇందాక మాట్లాడినట్టుగా అషరాపేటకు సంబంధించినటువంటి చైర్పర్సన్ ప్రస్తుతానికి అక్కడ ఎక్కువ మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ చైర్పర్సన్ గా అక్కడ జూపల్లి శశికళ ఉంది. అదేవిధంగా వైస్ చైర్మన్ సంబంధించినట్టు కూడా జూపల్లి రమేష్ ఉన్నట్టుగా
తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా మనం చూడొచ్చు కొత్తగూడెం కార్పొరేషన్ ఒక ఉత్కంఠగా కొనసాగింది. నిన్నటి వరకు కూడా సీఎం తనకి మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి, కాకపోతే మంత్రుల మీటింగ్ కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక బిగ్ ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడ ఏర్పడినటువంటి ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ ఉంటుందో కార్పొరేషన్ లో నువ్వా నేనా అన్నట్టు సిపిఐ కానీ కాంగ్రెస్ మధ్యలో ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉంటే 22 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 22 సిపిఐ పార్టీ గెలిచింది. అదే విధంగా ఒక 6 ఇండిపెండెంట్ గెలిచారు, ఒక 8 బీఆర్ఎస్, ఒకటి బీటీ గెలిచిన సిచ్యువేషన్ విజయం కూడా గెలిచింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నవంటి ఎవరైతే గెలిచారో కార్పొరేటర్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్. సో మొత్తానికి మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్ ఈసారి 2020 మ్యాచ్ ని తలపించిందని చెప్పాలి. లీడర్స్ పై ఎత్తులు వేస్తున్న సందర్భాలు మనం చూసాము. హంగ ఏర్పడగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో హంగామా కూడా నడిచిన సిచ్యువేషన్ మనం చూసాము. ఏ మాత్రం అవకాశాలు ఉన్న పీఠాలను దక్కించుకునేందుకు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. అయితే చైర్మన్ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడంపై ఈసారి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే నిలిచిందని చెప్పొచ్చు. రైట్, ఇక నల్గొండలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది పోస్ట్ ఎలక్షన్ తర్వాత, అండ్ రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. కానీ అన్ని చోట్ల కాకుండా ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అంటారు. కానీ దాని కాంగ్రెస్ పార్టీ పట్టు మరోసారి నిలుపుకుందని చెప్పొచ్చు. వార్ వన్ సైడ్ అనేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 17 మున్సిపాలిటీలకు 16 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్ ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అయితే సాధించింది. కానీ ఎక్కడ కూడా హంగ వచ్చినటువంటి పరిస్థితులు అయితే లేదని చెప్పొచ్చు. బలమైన చైర్మన్ పదవి కోసం కావచ్చు, మేయర్ పదవి కోసం బలమైనటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా కౌన్సిలర్లో గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఎక్కడ కూడా క్యాంపు రాజకీయాలు కూడా ఎక్కడ కూడా నడవని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బలమైన మేయర్ ఎన్నిక కావచ్చు, చైర్మన్ ఎన్నిక కావచ్చు, బలమైనటువంటి సంఖ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఎక్స్ అఫీషియో ఓటు కూడా వారికి అంత వినియోగం కూడా లేకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక తిరుమలగిరిలో నిన్న కొంత హైడ్రామా నడిచినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తిరుమలగిరి మున్సిపాలిటీ అంటే 15 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాల్లోనే విజయం సాధించింది. అంటే చైర్మన్ పీఠం అధిరోహించాలంటే అక్కడ బలం 8 మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. కానీ అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని లాక్కునేటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హైకోర్టు అంటే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఓటు ఉంటేనే ఇటు ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఒకంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 10 బీఆర్ఎస్ బలం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 5 ఉంది. అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా లోకల్ ఎంపీ, అక్కడ లోకల్ ఎమ్మెల్సీ కూడా ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నారు. అంటే అక్కడి బలం 8కి చేరుకుంటుంది. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇటు మరో ఒకరి బలంతో కూడా చైర్మన్ పీఠాన్ని లాగేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హైకోర్టు షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేవలం 2 మాత్రమే అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. అంటే 5+2 అంటే 7 మాత్రమే బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గెలుపు దాదాపు ఖాయమనే చెప్పొచ్చు. ఇక ఈసారి నల్గొండ మున్సిపాలిటీలో కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే నల్గొండ మున్సిపాలిటీ నుంచి కూడా ఈసారి కార్పొరేషన్ గా
అయింది. అంటే కార్పొరేషన్ లో అంటే తొలిసారిగా రేపు మేయర్ ఎన్నిక జరిగింది. మేయర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తొలి మేయర్ గా కూడా చరిత్ర సృష్టించనుంది. ఇటు మేయర్ ఎన్నిక కోసం సరిపడాటువంటి బలం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 48 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి బలం 25 ఉండగా ఆల్రెడీ 27 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇటు రెబల్ గా కూడా ఇద్దరు విజయం సాధించారు. అంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 29 నుంచి 30 సంఖ్యా బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్సాఫిషియల్ ఓటు కూడా ఇక్కడ వినియోగం కాదు. అదేవిధంగా సరిపడా బలంతో కూడా మేయర్ ఎన్నికతో కానుంది. ఇక మేయర్ ఎన్నికతో పాటు ఇక్కడ డిప్యూటీ మేయర్ అదేవిధంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సామాజిక ఈక్వేషన్స్ బేరీ చేసుకుంటూ కూడా వైస్ చైర్మన్ అదేవిధంగా వైస్ మేయర్ పై కూడా ఇటు చాలా ఆశావాహులు చాలా ఫోకస్ గా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు జనరల్ స్థానాలకు సంబంధించి కావచ్చు, జనరల్ స్థానాలు ఉంటే అక్కడ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ సంబంధించిన నేతలు ఆశావాహులుగా ఉన్నారు. చాలా కొన్ని జనరల్ స్థానాలు కాకుండా ఇటు బీసీ స్థానాలు లేకుంటే ఎస్సీ స్థానాలు ఉన్న చోట్ల కూడా ఇటు ఓటు సంబంధించిన నేతలు డిప్యూటీ మేయర్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ పదవిపై కన్నేసిన వారిలో ఉన్నారు. మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లోనూ డిప్యూటీ మేయర్ సంబంధించి కావచ్చు, మేయర్ సంబంధించి కావచ్చు చైర్మన్ ఎన్నిక జరగనున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద టెన్షన్ వాతావరణం లేదని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సరైన సంఖ్యాబలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ క్యాంప్ పాలిటిక్స్ లేకుండా కూడా చాలా సాఫీగా సాగే అవకాశం ఉంది అని చెప్పొచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. సో ఇది ఇప్పటి వరకు మనం చూసిన అప్డేట్స్ ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్స్ అందించిన తాజా అప్డేట్స్ అని చెప్పొచ్చు. నా మూవింగ్ ఆన్ టు నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఈసారి మున్సిపల్ అండ్ అలాగే కార్పొరేషన్ ఎలక్షన్ కొంచెం 2020 మ్యాచ్ లానే టఫ్ లాగా కనిపించిందని చెప్పొచ్చు. అండ్ ఈసారి ఇండిపెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారన్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. సో ఇప్పుడు నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శివాని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు అలాగే ఒక కార్పొరేషన్ కి రేపు చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగబోతోంది. ప్రధానంగా నిజామాబాద్ మేయర్ కి సంబంధించి చూసినట్లయితే 60 డివిజన్లకు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 17 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాగే బీజేపీ 28 డివిజన్లలో గెలిచింది. ఇక ఎంఐఎం 14 డివిజన్లలో గెలిచింది. స్వతంత్రులు 1, బీఆర్ఎస్ 1 గెలవడంతో హంగ్ ఏర్పడ్డ పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఒకరు చేరారు. అలాగే ఎంఐఎం తో పొట్టు పెట్టుకోవడంతో మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఇటు టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన ఎక్స్ అఫీషియో మెంబర్. అలాగే భూపత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉండటంతో ఆ సంఖ్య 34కు చేరడంతో కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం దక్కింది. రేపు మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంకా మేయర్ క్యాండిడేట్ల పైన ఉత్కంఠత నెలకొంది. ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ మేయర్ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సామాజిక కుల సమీకరణలో భాగంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ అర్బన్ లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. సో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అర్బన్ లో గట్టి పట్టు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి మేయర్ పీఠం ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే జనరల్ మహిళా కోటాలో మేయర్ సీట్ వచ్చింది. అయితే 19వ డివిజన్ నుంచి సమంతారెడ్డి నిలబడ్డప్పటికీ మేయర్ అభ్యర్థిగా ముందుగానే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అక్కడ ఆమె ఓటమి పాలు చెందడంతో ఇప్పుడు బీసీ మహిళలను పరిగణలోకి తీసుకుంటున్నారు. బీసీ మహిళల్లో ఎవరు అనే దానిపైన ఒక చర్చ జరిగింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ కు సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా చర్చించి మేయర్ పీఠానికి ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి పంచారెడ్డి లలిత 21వ డివిజన్ నుంచి ఆమె గెలుపొందారు. ఆమెకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో కూరగాయల ఉమారాణి అనే
మహిళ కూడా రేస్ లో ఉన్నప్పటికీ వాళ్ళు ముదిరాజ్ కులానికి సంబంధించిన వారు. అయితే ఇప్పటికే కామారెడ్డికి సంబంధించి చైర్మన్ లో ముదిరాజ్ కులస్తులకే కట్టబెడుతున్నారన్న సమాచారంతో ఇక నిజామాబాద్ మేయర్ మున్సిపల్ మున్నూరు కాపులకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బిచ్కుంద, కామారెడ్డి, భీమ్గల్ ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగబోతుంది. నిజామాబాద్ కు సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక కూడా రేపు మున్సిపాలిటీలోని హాల్లో ఏర్పాట్లన్నీ చేశారు. భారీ బందోబస్తు నడుమ ఈ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే సిపి సాయి చైతన్య కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రేపు 12 గంటల సమయంలో మేయర్ ఎన్నిక ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ ఏదైతే ఎంఐఎం తో 14 సీట్ల ఎంఐఎం 14 డివిజన్లలో కార్పొరేటర్ గా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. వీరి ఎంఐఎం పొత్తు సహాయంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం పార్టీకి చెందినటువంటి 54వ డివిజన్ కు సంబంధించినటువంటి సల్మా ఖురేషిని ఇప్పటికే డిప్యూటీ మేయర్ గా ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ప్రకటించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అన్ని మున్సిపాలిటీలో బాగా వేసేందుకు ప్రయత్నం అయితే చేసింది. బోధన్లో కూడా హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి. కానీ అక్కడ కూడా స్వతంత్రులు అలాగే బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి వారిని కొందరిని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ ఫుల్ఫిల్ అయింది. బోధన్లో కూడా 38 వార్డులు ఉన్నటువంటి బోధన్లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠంపై జెండానైతే ఎగరవేస్తుందని చెప్పవచ్చు. పూర్వవైభవం, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో గతంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా ఉండేది. కానీ గత 10 ఏళ్లలో పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ ఈ చైర్మన్ పీఠాలను కావచ్చు, మేయర్ పీఠాన్ని కావచ్చు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం పైన కూర్చోబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి మొత్తంగా ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. రేపు 12 గంటల ప్రాంతంలో ఈ 7 మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ మేయర్ కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తి కానుంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. సో ఇది నిజామాబాద్ లో ఉన్న సిచ్యువేషన్ గురించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ వివరించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్మాల్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే. వెల్కమ్ బ్యాక్. ఏ మాత్రం అవకాశాలు ఉన్నా పీఠాలను దక్కించుకునేందుకు చాలా కష్టపడుతున్నారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పావులు కదుపుతున్నారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రేపు చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి జరిగిన ఎన్నికల్లోనైతే 4 మున్సిపాలిటీలు వన్ సైడ్ అయితే మ్యాజిక్ ఫిగర్ రాగా ఒక కార్పొరేషన్ స్థానం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెన్నూరు, లక్షపేటతో పాటు నిర్మల్ స్థానాన్ని కైవసం చేసుకోగా కేతంపల్లి మున్సిపాలిటీని అయితే సిపిఐ బీఆర్ఎస్ పొత్తులోనైతే కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే మిగిలిన 6 మున్సిపాలిటీల్లో పూర్తిగా హంగు రావడంతో అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయితే ఖచ్చితంగా ఆ స్థానాలను కైవసం చేసుకోవడానికి కూడా పూర్తిగా పావులైతే కలుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 6 హంగులో ఇటు ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో అయితే ఇండిపెండెంట్లని తమ వైపు తిప్పుకోవడానికి అయితే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలైతే పావులైతే కలుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి 49 వార్డులు ఉండగా 21 వార్డులో ఇటు బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను, ఇండిపెండెంట్లు 6 స్థానాల్ని, అలాగే ఎంఐఎం పార్టీ 6 స్థానాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా 6 స్థానాలను అయితే కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 26 ఉండాల్సి ఉండగా బీజేపీ పార్టీకి 21 స్థానాలు రావడంతో అయితే ఇండిపెండెంట్లోనే తమ వైపు తిప్పుకోవడానికి అయితే పూర్తి స్థాయి
ఆ, ఆ, ఈ ఇండిపెండెంట్ మరి ఇండిపెండెంట్ అందరినీ కూడా ప్రసన్నం చేసుకోవడానికి కూడా వారందరినీ టచ్ లోకి వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నేతలందరికీ ఖచ్చితంగా ఆ, ఇటు మున్సిపాలిటీలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనైతే ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు అయితే ఆ మున్సిపల్ స్థానాలు తాము దక్కించుకోవడానికి ఇటు ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీ నేతలను కూడా కలిసి తమకు మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపల్ స్థానంలో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నిలువగా ఇండిపెండెంట్లలో 6 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గానైతే బరిలోకి దిగారు. ఇప్పటికే ఇండిపెండెంట్ల 6తో పాటు ఎంఐఎం పార్టీకి చెందిన 6 నేతలను వారి ఇండ్ల వద్దకు అయితే వెళ్లి డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ కలిసిన పరిస్థితులు ఉన్నాయి. తమకు మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఇటు రెండు పార్టీల అంటే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఎంఐఎం పార్టీ నేతలు మద్దతు ఇచ్చినా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి 17 స్థానబలం వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పడంతో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తమకే మద్దతు ఇస్తున్నారంటూ నరేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇటు 3 పార్టీలకు సంబంధించినటువంటి ఇటు ఇండిపెండెంట్లు కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కనుక మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం అయితే ఉంది. మరోవైపు కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అస్వాది మున్సిపాలిటీతో పాటు కాంగ్రెస్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కన్నేశారు. ఖచ్చితంగా ఈ 2 స్థానాలను తాము దక్కించుకోవడానికి అయితే పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అస్మాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులు ఉండగా 9 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరోవైపు 7 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కి 11 కావాలి కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారో వారికి వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ కూడా ఎమ్మెల్యే కోవలక్ష్మి చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకరు కనుక వారికి మద్దతు ఇస్తే 10 స్థానాలు అయితే బీఆర్ఎస్ పార్టీకి అవుతాయి. ఎమ్మెల్యే ఓటుతోటి కూడా ఈ స్థానం అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి అయితే పూర్తిగా 2 పార్టీలు అయితే ఉత్కంఠలు అయితే రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అయితే మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా పూర్తిగా పావులైతే కలుపుతున్నారు. ఈ కాగజ్ నగర్ మున్సిపాలిటీ స్థానానికి సంబంధించి 30 వార్డులు అయితే ఉన్నాయి. దీనిలో మ్యాజిక్ ఫిగర్ 16 ఉండడంతో కూడా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పూర్తి స్థాయి అయితే సన్నాహాలు అయితే కొనసాగిస్తున్నారు. కాకినాడ మున్సిపాలిటీ స్థానంలో 11 వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 9 వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి ఉంది. బీజేపీ 5, ఇతరులు ఇండిపెండెంట్ ఒక 4 గెలుపొందగా ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని అయితే గెలిపింది. అయితే ఇప్పటికే ఆ ఎంఐఎం పార్టీ నేతలతో పాటు ఇండిపెండెంట్ 4 కూడా తమకే మద్దతు ఇస్తున్నారంటూ కూడా 2 పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. బీజేపీ నేతలు ఎవరికి మద్దతు ఇస్తే వారు మాత్రమే ఇక్కడ మున్సిపాలిటీపై జెండా ఎగరవేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు కూడా కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిగా రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు బైన్సా మున్సిపాలిటీ స్థానం అయితే కాకరెత్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపటి వరకు కూడా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే చైర్మన్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇస్తే వారికి మాత్రమే మద్దతు ఇస్తామంటూ ప్రకటన తెలిపిన నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుందా లేదనుకుంటే ఎంఐఎం పార్టీ బైన్సా గడ్డపై జెండా ఎగరవేస్తుందా అనేది రేపు తేలనుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సో మొత్తానికి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ లో చైర్మన్ మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కొన్నిట్లోనే వచ్చింది. ఇక పలు చోట్ల ఏ ఒక్క పార్టీకి అంత సులభంగా కనిపించడం లేదు. సో అక్కడ ఇండిపెండెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా చెప్పొచ్చు. రైట్, ఇంకా మూవింగ్ ఆన్ టు కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయితే 2020 ఒక మ్యాచ్ లాగా సాగిందని చెప్పొచ్చు. సో రేపు చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ పోస్ట్ ఎలక్షన్ తర్వాత ఎలా ఉంది అండ్ రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? రైట్ శివాని, మీరు అన్నట్టుగా గత కొద్దిసేపటి క్రితమే 2020 మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది.
ఇక దానికంటే ఎక్కువ ట్విస్టుల మీద ట్విస్టులు ఈ రాజకీయాలలో కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పూర్తిగా హంగు వచ్చిందో ఆ హంగు దగ్గర ఖచ్చితంగా స్వతంత్రులు కీలకం కాబోతున్నారు. స్వతంత్రులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ప్రధానంగా కీలకంగా మారింది. ఇక ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పుర ఎన్నికలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. అదే విధంగా అన్నిటి అంటే తెలంగాణలోనే అత్యధిక కార్పొరేషన్ల డివిజన్లు కలిగిన ఏదైతే ఉందో కరీంనగర్ గా చెప్పవచ్చు. 66 డివిజన్లతో ఉంది. ఇప్పటికీ ఈ 66 డివిజన్ల కార్పొరేషన్ కి సంబంధించి ఎవరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు అనేది కూడా మొదటి నుంచి ఉత్కంఠే. కానీ మధ్యలో కొంత బీజేపీ పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. మేమే అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాం, మేయర్ పీఠాన్ని మేమే తీసుకుంటాం అనేది నేపథ్యం. ఒక్కసారిగా ఆ విధంగానే ఫలితాలు కూడా వచ్చాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం రాలేదు. దాదాపు 30 స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ 66 స్థానాలు ఉంటే దాదాపు 34 నుంచి 35 స్థానాలు రావాల్సి ఉండగా 30 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామనేది కూడా ప్రధానంగా చెప్పిన నేపథ్యం. మొత్తానికి ఇక దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి ప్రధానంగా ఒకవైపు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చింది. ఇక ఖచ్చితంగా మేయర్ పీఠానికి సంబంధించి కూడా మా దగ్గర కూడా మీ దగ్గర మ్యాజిక్ ఫిగర్ లేదు, ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ మేయర్ ని అభిదోరిస్తామనేది కూడా ప్రధానంగా చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు ఇక వేడెక్కాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ 14 మంది తన కోరం ఉంటే మిగతా స్వతంత్రులు ఒక ఇద్దరు కలిశారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా ఇద్దరు కలిశారు. మొత్తానికి వాళ్ళ కోరానికి సంబంధించి ఇప్పటికి 19గా ఉంది. 19 స్థానాలకు సంబంధించి మిగతా ఎవరైతే బిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా అభ్యర్థులు అయితే ఎంఐఎం కి సంబంధించిన వారంతా కూడా ఇటు కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ రాత్రి శిబిరంలో ఏం జరుగుతుంది అనేది కూడా పెద్ద హాట్ టాపిక్. ఇదే నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కూడా వారు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తా ఉన్నారు. స్వతంత్రులందరినీ కూడా తమ వైపు తిప్పుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున చూస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో కరీంనగర్ ఎవరి వశం వస్తుంది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీజేపీ రెండు కూటముల మధ్యలో పెద్ద ఎత్తున ఒక వార్ నడుస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటు ఇంకో కీలక మున్సిపాలిటీకి సంబంధించి జగిత్యాలలో కాంగ్రెస్ కి సంబంధించి 2 వర్గాలుగా విడిపోయాయి. ఒకటి ఎమ్మెల్యే వర్గం, మరొక వర్గం పూర్తిగా జీవన్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం. ఈ రెండుకి సంబంధించి పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి వర్గానికి ఇప్పటికే దాదాపు 18 మంది అంటే ఆయనకి ఇండిపెండెంట్ గా నిలబెట్టుకున్నారు. అదే విధంగా 9 మంది ఇండిపెండెంట్లు, 9 మంది పార్టీ బీఫామ్ లతో గెలిచారు. 18 మంది ఆయన దగ్గర ఉంటే బీఫామ్లు 31 బీఫామ్లు ఇచ్చిన ఈ బండి అంటే ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి సంబంధించి 22 మంది అంటే మిగతా స్వతంత్రం కలుపుకొని 22 మంది ఉన్నారు. మొత్తానికి అక్కడ 50 వార్డులు ఉన్నాయి. ఆ 50 వార్డులకు అంటే 50 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులకు సంబంధించి దాదాపు 26 కావాలి. 26 కావాలి అని అంటే మ్యాజిక్ ఫిగర్ దాదాపు ఇద్దరు కలిస్తే తప్ప వేరే అంశం లేదు. ఇక బీజేపీకి సంబంధించి ఈ రెండు కీలకంగా మారాయి. దాంతో పాటు జమ్మికుంటకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో పాటు రాయకల్ కూడా కీలకం కాబోతుంది. పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా మాత్రం ఇటు కార్పొరేషన్ అయితే రామగుండానికి సంబంధించి ఇప్పటికే మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించిన పరిస్థితి. మహంకాళి స్వామిగా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు పెద్ద ఎత్తున అన్ని స్థానాలలో కూడా రేపు జరగబోయే మేయర్ ఎన్నికకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఇప్పుడు పార్టీలలో హాట్ టాపిక్ గా మారింది, చర్చకు దారితీస్తున్న అంశంగా చెప్పొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో ఇది కరీంనగర్ లో ఉన్న సిచ్యువేషన్, దీని గురించి వివరించారు మా కరెస్పాండెంట్ ప్రశాంత్. నా మూవింగ్ ఆన్ టు వరంగల్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ప్రస్తుతం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రశాంత్ చెప్పండి, వరంగల్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పొలిటికల్లీ అక్కడున్న సిచ్యువేషన్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్ అన్మ్యూట్ చేయండి. రైట్ ప్రశాంత్ చెప్పండి, వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రేపు చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి అక్కడ పోస్ట్ ఎలక్షన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ఫలితాలు వెలువడిన తర్వాత 7 హస్తగతం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటే 5 ఒక స్థానం తొర్రూరు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే 4 హంగు రావడంతో అయితే అందులో కింగ్ అనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు జరిగేటువంటి చైర్మన్ ఎన్నిక కోసం అయితే ఆయా పార్టీలు తమ యొక్క బల నిరూపణ కోసం అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా
ఇప్పటికే మహబూబాబాద్ లో అటు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైనటువంటి సిపిఎం 3 స్థానాలు, అదేవిధంగా 1 రెబల్, మొత్తంగా 17 స్థానాలతో ఉండడంతో పాటు అక్కడ ఉన్నటువంటి 36 స్థానాలకు గాను ఒక 2 ఎక్స్ ఆఫీషియో ఓట్లతోటి పూర్తిగా 18 ఓట్లు అక్కడ అవసరం ఉంది. అయితే ఇప్పటికే 4 ఆ ఇండిపెండెంట్లను కూడా అధికారికంగా అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 ఇండిపెండెంట్లను ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పారు. దీంతో వాళ్ళ బలము 21కి చేరుకుంది. దీంతో మానుకోట అయితే ఇప్పటి వరకు అనుకున్నది కాస్త కాంగ్రెస్ కూటాలోకి చేరే అవకాశం అయితే ఉంది. మరోవైపు అటు కే సముద్రంలో 16 స్థానాలు ఉన్న చోట కూడా హంగు వచ్చింది, టై అయింది. అటు బిఆర్ఎస్ కి 8 స్థానాలు, కాంగ్రెస్ కి 8 స్థానాలు రావడంతో అయితే అక్కడ టై అయింది. కానీ అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా ఉంది. అటు మహబూబాబాద్ ఎంపీ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ కోరిక బలరాం నాయక్ అక్కడ కే సముద్రంలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవడంతో అయితే అది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా చూస్తున్నారు. దాంతో కే సముద్రం మున్సిపాలిటీ కూడా అటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందనేది అయితే అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా ఇప్పటికే విశ్వాసంతో పూర్తిగా హస్తగతం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ట్విస్ట్ అంతా కూడా జనగామ వర్ధన్నపేటలో మాత్రము ఇంకా నువ్వా నీనా అనే దోబుచ్చులాట కొనసాగుతుంది. వర్ధన్నపేట విషయానికి వస్తే వర్ధన్నపేటలో 12 స్థానాలకు గాను 6 బిఆర్ఎస్ పార్టీ గెలిచింది, 5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 బీజేపీ గెలిచింది. అయితే దీంతో సింగిల్ లార్జెస్ట్ గా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ 6 స్థానాలతోటి చైర్మన్ గిరి మాదే అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అయితే మ్యాజిక్ ఫిగర్ దాటాల్సిన సందర్భం 7 స్థానాలు వచ్చిన వారికే ఆ చైర్మన్ పదవి ఉంటుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాటిన వారికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఎమ్మెల్యే అయినటువంటి కేఆర్ నాగరాజు ఓటు ఇప్పటికే నమోదు చేసుకోవడంతో అయితే అటు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 6 నెంబర్ కు చేరుకుంది. అయితే మరొక ఎక్స్ అఫీషియో కనుక తోడైతే ఆ వర్ధనపేట కూడా తమ ఖాతాలోకి వస్తుందని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ అక్కడ బీజేపీ బిఆర్ఎస్ పొత్తు అయితే కనుక బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయ్యి బీజేపీ వైస్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశం కనుక ఉంటే బిఆర్ఎస్ వర్ధనపేట ఖాతాలో బిఆర్ఎస్ కూడా చేరే అవకాశం ఉంది. మరోవైపు జనగామలోనైతే ఇంకా మరో T20 మ్యాచ్ ని తలపించే విధంగా ఆ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే కొనసాగుతున్నాయి. అటు స్థానిక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి తన యొక్క అధికారాన్ని ఉపయోగించి తన ఖాతాలోకి మున్సిపాలిటీని వేసుకోవాలని అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే ఇండిపెండెంట్లను అటు మిత్రపక్షాలను కలుపుకొని తమకు మ్యాజిక్ ఫిగర్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ క్యాంపు రాజకీయాలు మాత్రం నువ్వా నేనా అన్న చందంగా మారాయి. అయితే అందులో ఆ జనగామలో గెలిచిన 4 ఆ ఇండిపెండెంట్ మాత్రం 2 పార్టీలకు భారీ ట్విస్ట్ ఇస్తున్నారు. అక్కడ 2 పార్టీలకు కూడా ఈ 4 నెంబర్ చాలా అవసరము, కీలకము. కానీ ఆ 4 చెప్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఎవరైతే చైర్మన్ ఇస్తారో వారికే మా మద్దతు ఉంటుందని బహిరంగంగా ఇండిపెండెంట్ ప్రకటించడం మాత్రం అక్కడ చర్చనీయాంశంగా మారుతుంది శివాని. మిగతా 7 చోట్ల మాత్రము అటు స్టేషన్ కన్పూర్, ములుగు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ఆ కే సముద్రం, డోర్నకల్ ఈ 7 స్థానాల్లో మాత్రము కాంగ్రెస్ అభ్యర్థులు చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ముహూర్తం పెట్టుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బల నిరూపణ మాత్రము చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు అయితే పూర్తయ్యే అవకాశం ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. రైట్, మూవింగ్ ఆన్. ఇంకా మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ వెంకటేష్ వివరిస్తారు లైవ్ ద్వారా. వెంకటేష్ చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 18కి సంబంధించిన పుర చైర్మన్లు, ఒక మేయర్, కార్పొరేషన్ మేయర్ కు సంబంధించిన ఎన్నికలు రేపు ఉదయం సంబంధించిన ఎన్నికలు ఖరారు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ 14 పుర ఎన్నికలను అయితే కైవసం చేసుకుని అక్కడ అధ్యక్ష పీఠాలను కూడా రేపు లాంఛనంగా ఆ పుర చైర్మన్లకు సంబంధించిన ఆ పీఠాలను కాంగ్రెస్ నేతలు ఎక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో 4 స్థానాలు మాత్రము హంగి ఏర్పడాయంతో పోవచ్చు. గద్వాల, అమర్చింత, పెబ్బేరు, నారాయణపేటలో హంగి ఏర్పడింది. ఇప్పటికే గద్వాల జిల్లా చూస్తే 37 వార్డుకు సంబంధించిన వార్డులకు 37 వార్డులలో కేవలము 16 వార్డులలోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడంతో అక్కడ హంగి ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం అయితే రోజుతో రంగులు మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తి మెజార్టీ సాధించలేకపోవడంతో మ్యాజిక్ ఫీవర్ కూడా లేదు. ఇతర బిఆర్ఎస్ లేదా బీజేపీ అభ్యర్థులను తీసుకొని వాళ్ళు ఆ పురపీఠాన్ని చేజిక్కించుకోవాలైతే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటు నారాయణపేటలో కూడా 24 స్థానాలకు సంబంధించిన
12 స్థానాలకు బీజేపీకి 11 స్థానాలు వచ్చాయి, బీఆర్ఎస్ కు 3 వచ్చాయి. దీనిలో ఎంపీ అంటే స్వతంత్ర అభ్యర్థి కూడా ఒకరు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ ఆ స్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని, అంటే పురపీఠాన్ని అధిరోహించాలని అయితే ప్లాన్లు వేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ కి ఎదురవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అమర్చింతలో కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు ముగ్గురికి 3 స్థానాలు రావడంతో అక్కడ కూడా హంగ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ రాజకీయ క్యాంపులతో కూడా ప్రతి పార్టీ కూడా నిన్ననే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ కు సభ్యులను మొత్తంగా 60 మందిని అక్కడ తీసుకెళ్లిందని చెప్పవచ్చు. అక్కడ క్యాంపు రాజకీయాలు అయితే రోజుకో రంగులు మారుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కూడా వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు మహబూబ్నగర్కు వచ్చి ఇక్కడ మేయర్ కు ఎవరికి ఓటేయాలి ఎవరికి అనేది వాళ్ళు నిర్దేశిస్తారు. ఇప్పటికీ సీల్డ్ కవర్ లో కూడా వాళ్ళకి కవర్ వచ్చేది, అందులో పేర్లు ఉన్న దానికే సీల్డ్ కవర్ లో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ ను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా చిన్న అంశం దొరికినా ఆ పుర కైవాసాన్ని అయితే స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరులు కూడా అందరూ కూడా ఏకమై ఇప్పటికే 14 స్థానాలలో పురపీఠాలను కైవాసం చేసుకున్న కాంగ్రెస్ ఈ హంగు ఉన్న 4 స్థానాలను కూడా ఖచ్చితంగా ఒక నారాయణపేట అయితే బీజేపీకి పోయే అవకాశం ఉంది. మిగతా దానిలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. దాంతో పాటు మేయర్ పదవిని కూడా కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. అంటే ఇప్పటికీ 60 స్థానాలకు మేయర్ పదవిలో 33 కాంగ్రెస్ కు పర్ఫెక్ట్ గా ఉన్న నేపథ్యంలో కేవలము అభ్యర్థులు చేజారకూడదని అంటే హైదరాబాద్ కు అక్కడ క్యాంపు రాజకీయాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 33 ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్పొరేషన్ మేయర్ పదవిని అధిరోహించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్. రైట్, మూవింగ్ ఆన్. ఇంకా మెదక్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా అందులో ప్రధానంగా 6 బీఆర్ఎస్ 6 కాంగ్రెస్ కైవసం చేసుకుని మిగిలిన 7 మాత్రం ఊగిసలాట కొనసాగుతుంది. 7 కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ ఇప్పుడు అవి కొన్నింటిని కాంగ్రెస్ కైవసం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, అందోల్ జోపేట, నారాయణఖేడ్, హుస్నాబాద్ రాగా ఇటు బీఆర్ఎస్ ఖాతాలోకి ప్రధానంగా మనకి సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఆ తర్వాత తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల ఇవి బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే మిగిలిన వాటిలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత స్వల్ప మెజార్టీ తేడాతోటి కొన్ని మున్సిపాలిటీలు వీటిని ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా తమ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఎవరైతే ఇండిపెండెంట్ గెలిచారో వాళ్ళతో పాటు బీజేపీ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటు మనం చూసుకున్నట్లయితే జహీరాబాద్కి వెళ్దాం. జహీరాబాద్ లో మొత్తం కూడా జహీరాబాద్ లో అక్కడ 15 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకో 14 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇందులో బీజేపీ 3 స్థానాలు, ఇండిపెండెంట్లు 2, ఎంఐఎం 3 గెలుచుకుంది. ఇక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ గా గెలిచారో వాళ్ళు కాంగ్రెస్ రెబల్స్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మేము మీకు మద్దతు ఇవ్వాలంటే ఆ చైర్మన్ పదవి మాకే ఇవ్వాలంటూ వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కొంత పరిస్థితి ఏదైతే మొత్తం కూడా అక్కడ కొంచెం టెన్షన్ వాతావరణంగా ఉన్నట్టు తెలుసుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తమ సీట్ అయితే అక్కడ తమ జెండా ఎగరేసేందుకు అయితే పావులు కలుపుతుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీని గెలిచే కాంగ్రెస్ పార్టీకి అక్కడ మున్సిపాలిటీ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి చూసుకున్నట్లయితే 15 వార్డులు ఉండగా అక్కడ బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 6 గెలుచుకుంది, బీజేపీ 4 గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు అత్యంత కీలకంగా మారారు. బీజేపీ మొత్తంలో అందరికంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ బీజేపీ వీళ్ళనే మాకు చైర్మన్ పీఠానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి బీజేపీ ఇక్కడ గేమ్ ప్లే చేస్తుంది. అవసరమైతే అటు బీఆర్ఎస్ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మద్దతు ఇచ్చినా పర్లేదు అంటున్నారు. వాళ్ళకి ఉపాధ్యక్ష పదవి ఇస్తామని చెప్తారు. ప్రధానంగా వాస్తవానికి అయితే ఇటు బీఆర్ఎస్ వీళ్ళని అప్రోచ్ అయింది, మాకు సపోర్ట్ చేయండి, మీకు ఉపాధ్యక్ష పదవి ఇస్తామంటే లేదు మీరే మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు ఉపాధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇక మనం ప్రధానంగా మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కాస్త రసవత్రంగా నడుస్తున్న పరిస్థితి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కనిపిస్తుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10 గెలుచుకుంది, బీజేపీ 4 గెలుచుకుంది. ఇందులో ఇక్కడ బీఆర్ఎస్ కి వచ్చేసరికి మొత్తం 26 సీట్లు 14 సీట్లు కావాలి. ఇక్కడ నీలం మధు ఎవరైతే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నారో నీలం మధు ఇక్కడ తన భార్యని నిలబెట్టారు, తాను గెలిచింది. ఆ చైర్మన్ పదవి కూడా తన భార్యకి ఇప్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ
కొంత ఈ నలుగురు ఎవరైతే ఇండిపెండెంట్ గెలిచినారో వీళ్ళని తీసుకొని వెళ్ళడంలో వీళ్ళు కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పోటా పోటీ వీళ్ళని క్యాంపులకు తరలించడానికి పోటీ పడ్డారు. ఈ పోటీలో ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన వాహనాలు, కాంగ్రెస్ సంబంధించిన వాహనాలు కూడా యాక్సిడెంట్ అయ్యి చందనగర్ దగ్గర ఒకరికి వాహనాలు గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యాయని కూడా మనకు తెలుస్తుంది. దీని గురించి అయితే ఇంకా ఎలాంటి ఫిర్యాదు అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నట్టయితే మనకు సమాచారం లేదు. ఇది పరిస్థితి. ఇక్కడే ఈ ఇస్నాపూర్ లోనే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో పాటు బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇక్కడ తమ ఓటుని ఎక్సెప్షో ఓటుని రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మొత్తానికైతే రేపు ఇస్నాపూర్ లో ఈ చైర్మన్ ఎన్నిక అత్యంత రసవత్రంగా కానున్నది. ఎవరు అయితే 14 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంటుందో వాళ్ళు చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికైతే బీఆర్ఎస్ కి 12 మంది ఉన్నారు. ఆ తర్వాత మిగిలినవి బీజేపీ నుంచో కాంగ్రెస్ నుంచో తీసుకునే ప్రయత్నం అయితే రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే